ఇరాన్ ప్రతీకార చర్యల్లో భాగంగా ఒమాన్ తీరానికి సమీపంలోని హోర్ముజ్ జలసంధిలో ఓ ఆయిల్ ట్యాంకర్పై దాడి చేసిన ఘటన ఉద్రిక్తతలను మరింత పెంచింది. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమోనీ హత్యకు ప్రతీకారంగా ఈ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఒమాన్కు చెందిన ముసందం ద్వీపకల్పం సమీపంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న స్కైలైట్ అనే ఆయిల్ ట్యాంకర్ పై దాడి జరిగింది. ఈ ఘటన డుక్మో పోర్టుపై డ్రోన్ దాడుల తర్వాత చోటు చేసుకుంది. ఈ దాడిలో కనీసం 4 సిబ్బంది గాయపడినట్లు ఒమాన్ మెరిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఎంఎస్సీ వెల్లడించింది. హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గంగా పరిగణించబడుతుంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన సముద్ర మార్గంగా పేర్కొంటారు. దాడికి గురైన స్కైలైట్ ట్యాంకర్లో మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 15 మంది భారతీయులు, 5 మంది ఇరానీయులు ఉన్నారని ఎంఎస్సీ తెలిపింది. ముసందంలోని ఖసాబ్ పార్క్ కు ఉత్తరంగా 5 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది. חבר'ה, פה בשטוקהולם חולון, פגיעה ישירה, אוטובוס שלם עולה באש. جشن مردم شهسوار از خبر مرگ خامنه ای ضحاک. خداحافظ موشعلی. దాడి అనంతరం సిబ్బందిని సురక్షితంగా తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే ట్యాంకర్ను ఏ ఆయుధంతో లక్ష్యంగా చేశారన్న విషయం వెల్లడించలేదు. స్కైలైట్ ట్యాంకర్పై ముసందం గవర్నరేట్లోని ఖసాబ్ పోర్టుకు ఉత్తరంగా 5 నాటికల్ మైళ్ల దూరంలో దాడి జరిగింది. ట్యాంకర్లో ఉన్న 20 మంది సిబ్బందిని సురక్షితంగా తరలించారు. వారిలో 15 మంది భారతీయులు, 5 మంది ఇరానీయులు ఉన్నారు అని ఎంఎస్సీ ప్రకటనలో పేర్కొంది. ఈ దాడిలో ఒమాన్ సమీప జిల్లాలో లక్ష్యంపై నేరుగా దాడి జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ చేపట్టిన చర్యలతో గల్ఫ్ ప్రాంతం మరోసారి యుద్ధ వాతావరణంలోకి జారుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు చెప్పండి. తేజస్విని, మీకు తెలుసు అంటే ఇజ్రాయిల్ అమెరికా కలిపి సంయుక్తంగా ఇరాన్ మీద దాడి అంటే ఎప్పటి నుంచో హెచ్చరికలు జారీ చేయడం, ఆ నేపథ్యంలోనే అటాక్ చేయడం, ఆ అటాక్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమోనీ చనిపోవడంతో మొత్తం అంతా కూడా పరిస్థితి అంతా కూడా చేయి దాటే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ ఏం చెప్పిందంటే మొత్తం మీద విధ్వంసకర చర్యలకు దిగుతామని చెప్పని ఇటు అమెరికాని తర్వాత ఇజ్రాయెల్ని హెచ్చరించింది. అమెరికాని కూడా హెచ్చరిక ఏంటంటే గల్ఫ్ కంట్రీస్లో కువైట్ కానీ లేదంటే దుబాయ్లో కానీ ఇతరతర చోట్ల గల్ఫ్ కంట్రీలో అమెరికా బేసుల మీద దాడికి ఇరాన్ అనేది దిగింది. అయితే సారథ్యం అంటే నాయకత్వం లేని దీనికి వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఇరాన్ చట్టం ప్రకారం అక్కడ 111 చట్టం ప్రకారం అంటే ముందుగా అంటే సుప్రీం లీడర్ లేరు కాబట్టి ఆ స్థానంలో ఒక ఇంటీరియం కౌన్సిల్ అంటే ఒక తాత్కాలిక మండలి నియమించారు. ఆ తాత్కాలిక మండలికి అలైతుల్లా అల్ రెజీ అరాఫీని దానికి ఈ తాత్కాలిక కమిటీకి సారథ్య బాధ్యతలను అంటే ఇంకొక మత గురువు అనుకోవచ్చు ఒక రకంగా, ఇంకొక మత గురువుకు దీనికి సారథ్య బాధ్యతలను అనేది ఇరాన్ అప్పగించింది. అందులో అధ్యక్షుడు తాత్కాలిక కమిటీ మళ్ళీ సుప్రీం లీడర్ని ఎన్నుకునే వరకు కూడా ఇతరు ఉంటారు. ఇందులో అధ్యక్షుడు ఉంటారు, తర్వాత చీఫ్ జస్టిస్ ఉంటారు, వారి ముగ్గురు కూడా ఉంటారు. ఇప్పుడు మొత్తం మీద యుద్ధం కోఆర్డినేట్ చేయడం ఎంత మీకు తెలుసు. ఆయతుల్లా ఖమోనీ గారు మొత్తం 1989లో ముందు
89కి ముందు అధ్యక్షుడిగా ఉన్నారు. అధ్యక్షుడి నుంచి తర్వాత ఇప్పుడు 36 ఏళ్ళ నుంచి సుప్రీం లీడర్గా ఉన్నారు. మొత్తం మీద అసలు అయతుల్లా కొమ్మని ఆయన ఏం చెప్తే అది, తర్వాత యుద్ధాన్ని పటిష్టం ఇరాన్ని సమర్థంగా అంటే ఆయుధపరంగా ఇతర దేశాలను రక్షణ అంటే మనకి ఇతర దేశాల నుంచి లేదా ఇరాన్ రక్షణకు సంబంధించి పటిష్టమైన ఒక రెవల్యూషనరీ క్యాడర్ అంటే గ్రూప్ అనేది దాన్ని క్రియేట్ చేసి ఆ రకంగా చేశారు. అయితే ఇంటర్నల్గా ఆర్థిక సంక్షోభాన్ని దానివల్ల దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఈ ఆర్థిక సంక్షోభం దీనివల్ల దఫాలుగా అక్కడ ఇంటర్నల్గా ఆందోళన రావడం, దాని గురించి ఆయన్ని పెద్ద ఎత్తున చెలరేగడం, తర్వాత అణిచివేయడం అది జరుగుతూ వస్తుంది. ఆ నేపథ్యంలోనే మరి ట్రంప్ గారు చాలా సందర్భాల్లో కూడా మీరు ఆయతుల్లా కొమైనీ గారిని మీరు మీ దిశ నుంచి దింపించేసేయండి, ఆయన కాకుండా మీరు వేరే లీడర్ని ఎన్నుకోండి అని చెప్తూ రకరకాలు చెప్తున్నారు. ఇప్పుడు కూడా ట్రంప్ గారు ఆయన చెప్పిన తర్వాత చనిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ట్రూత్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన ఇచ్చారు. ఈవిల్ హిస్టరీ ఇరాన్ హిస్టరీలో అత్యంత ఈవిల్ ఎవరంటే ఈయనకు మనకి ఆయతుల్లా కొమైనీ అని చెప్తూ ప్రకటిస్తూ ఆయన చనిపోయాడు. దానికి సంబంధించిన అయితే ఇందులో ఒక కీలకమైన తేజస్సున్న అంశం ఏంటంటే ఇక్కడ ఈయన మట్టు పెట్టడం అంటే ఈయనతో పాటు మనకి ఆయతుల్లా కొమైనీతో పాటు కొంతమంది రక్షణ తర్వాత రక్షణ శాఖ మంత్రి మనకి దీనికి ఏదైతే ఆర్మీకి ఉంటారో చీఫ్ జనరల్ వాళ్ళు కూడా మట్టు పెట్టారు. ఎలా మట్టు పెట్టారు, ఎలా ట్రేస్ అవుట్ చేశారంటే ట్రంప్ గారు ఏంటంటే వాళ్ళ నిఘా నుంచి ఆయన తప్పించుకోలేకపోయాడు, దానివల్లనే మనకి ఆయన్ని మట్టు పెట్టగలిగామని చెప్పి ట్రంప్ గారు చెప్పారు. కానీ అంటే ఒక పత్రికల్లో వచ్చిందనమాట ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐని ఉపయోగించారంట. అది యాక్చువల్గా ముందు రోజే ట్రంప్ గారు దాన్ని నిషేధించారు, ఎందుకంటే అది నైతికత కాదు అని చెప్పి దాని ఉద్దేశంతో దాన్ని నిషేధించారు. కానీ ఈ ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐనే ఉపయోగించి ఆయతుల్లా కొమైనీని మట్టు పెట్టారని చెప్పి మీడియాలో దానికి రావడం, దానికి సంబంధించి ఇప్పుడు అదొక సంచలన అంశం కింద మారింది. ఈ ప్రభావంతో ఇరాన్ రిటాలియేషన్ తోటి మొత్తం మీద దేశవ్యాప్తంగా అంటే ఇరాన్ మనకి ఇటు దుబాయ్ కానీ లేకపోతే ఇతరత్ర దేశాల్లో కానీ మొత్తం మీద అంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది, దానికి సంబంధించి ఇవన్నీ అవుతాయి ఒక అంశం. అయితే మొత్తం మీద ఆ పెల్టింగ్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా టెహరాన్ మీద మళ్ళీ దాడులు మొదలుపెట్టింది, ఎందుకంటే ఇరాన్ రిటాలియేషన్ చేస్తుంది, దానికి రిటాలియేషన్గా మేం చేస్తామని చెప్పని ఈ టెహరాన్ మొత్తం మీద కూడా బాంబుల వర్షంతో అక్కడ మారుమవుతుంది. ఇక్కడ చూడు ఇరాన్ కూడా యుఎస్ బేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి కువైట్లో కానీ ఇట్లా దుబాయ్లో కానీ పెల్టింగ్స్ ఆయన పడటం, దాంతో విమాన సర్వీసులు అన్నీ కూడా రద్దు కావడం, అవన్నీ కూడా ఇప్పుడు వరుసగా ఇన్సిడెంట్స్ అనేది జరుగుతూ వస్తున్నాయి. అది ఇది ఎటుదారి తీస్తుంది అనేది ఇప్పుడు ఇరాన్ అంటే ట్రంప్ గారు చెప్తున్నారండి, ఇప్పటికైనా మీకు నాయకత్వ మార్పుకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి దానికి మీకు సబ్సిడీ అయ్యిద్ది అనే దాంతో ట్రంప్ గారు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ కొత్త కమిటీ ఇంటీరియం ఏదైతే కౌన్సిల్ ఏర్పాటైందో ఇరాన్లో వాళ్ళు ఎలా డైరెక్షన్లో వెళ్తారా అనేది చూద్దాం. మనకి ఆయతుల్లా కొమైనీకి మరణానికి సంబంధించి నిరసనగా కొన్ని లక్షల మంది వాళ్ళు పోగొయి దానికి నిరసనలు వ్యక్తం చేయడం, అదేవిధంగా మన దగ్గర కూడా ఇప్పుడు చాలా చోట్ల జమ్మూ కాశ్మీర్లో ఇది పక్క మన హైదరాబాద్లో చాలా చోట్ల కూడా నిరసనలు చేయడం ఒక వ్యక్తి అయితే, నెక్స్ట్ ఈ ఇంటీరియం కమిటీ ఎలా వ్యవహరిస్తుంది అనే దానికి ఇజ్రాయెల్ రిటాలియేషన్లో ఏం జరుగుతుంది అనేది ఒక భయానక వాతావరణం అయితే అక్కడ నెలకొంది. తేజస్విని. రైట్, ఓకే, థ్యాంక్ యూ సురేష్ గారు.